చాలా బాగా వచ్చింది లేదైతే మాదే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మసాలా యూరియా వెళ్ళాలి. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఏం లేదు, ఇవాళ యూరియా వెళ్తున్నాం. ఇక దమ్ము అవుతుంది. ఆల్రెడీ 2-3 బస్తాలు అయితే అక్కడ పెట్టేసి వచ్చిన. ఇక నాకు ఫుల్ దమ్మతే వస్తుంది. ఇక ఫుల్ చెమట వస్తుంది. చూసిరా ఇక్కడ వాగు పోతుంది మా దగ్గర. ఫుల్ వాన రోజులు కొడుతున్న వర్షాలకి ఫుల్ వాగా అయితే పోతుంది. ఇక చూస్తురా ఇక్కడ కనిపిస్తుందా? ఇంతకుముందు వీడియోలో మీకు చూపించింది కదా, అదే ఇంకా పెద్ద పోతుంది బాగా. అది అక్కడ తాడి చెట్టు. ఇక్కడైతే పంట అయితే అయ్యింది మా బావి పక్కన వాళ్ళది. ఇది వరిచేను అయితే ఈనింది. ఇప్పుడు చూడాలి, పచ్చగా ఉంటుంది మొత్తం. అది చాలా బాగా వచ్చింది లేదైతే మాదే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మసాలా యూరియా వెళ్ళాలి. పొటాషియం యూరియా 2 కలిపి వెళ్ళాలి మా దాంట్లో. మాది అక్కడ తాడి చెట్టు కనబడుతుంది కదా, వరుస తాడి చెట్లు ఉన్నాయి కదా, అక్కడైతే మా బావి. ఇప్పుడైతే ఇంత యూరియా పొటాష్ అయితే ఉంది, అది పట్టుకొని వస్తా. ఇక్కడ చూస్తారు కదా, వారం రోజులు పంచాలు పడ్డ వర్షాలకి ఇక్కడ గండి పడ్డది. మాకు ఇట్లకిలో వస్తాం దారి. ఇక్కడైతే పెద్ద గండి పడ్డది. ఇక నడవడానికి ఇబ్బంది అయితే అంచెలు దిగి ఇక్కడి నుంచి ఇట్లా రావాలి. ఇక మేమైతే అందరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే చేయండి. యూరియా బస్ అయితే మోసుకొని పోవాలి. ఇటు వీడియో తీసుకోవాలి, అటు బస్సం పోయాలి. దమ్ము అవుతుంది అబ్బా. ఎవరని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాహుబలి లెక్క మోసుకోతున్నా, దమ్ము అవుతుంది. ఓకే, కొంచెం అయినాక వీడియో తీస్తాం అలా. 1 వీక్ తర్వాతనైతే ఎండ అయితే మెల్లమెల్ల కొద్దిగా మబ్బుల నుంచి అయితే మన సూర్యుడు అయితే వస్తుండు. అక్కడ కనిపిస్తుందా? జూమ్ చేసి ఇక్కడ మేమైతే ఇక్కడి నుంచి దాటి రావాలి. ఇక పెద్ద గండు పడే అయిపోయి. కనిపించదు చూసినావా తాడి చెట్లు? ఇవి కనిపిస్తుందా ఇక్కడ షెడ్? ఆ షెడ్ కాంచాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న తాడి చెట్ల వరకు అయితే మేమైతే ఇక యూరియా బస్సాలు మోసుకొని రావాలి. ఇక ఇది మా పరిస్థితి ఇప్పుడు.